స్వామియే శరణమయ్యప్ప. స్వాములందరూ కూడా నాది ఒక చిన్న విన్నపం అండి. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా భవానీ మాలలు, శివమాలలు, అదేవిధంగా గోవిందమాలలు, అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని వాళ్ళ ఒక ఏదైతే క్షేత్రం ఉందో ఆ క్షేత్రానికి వెళ్ళడం ఆనవాయితీ. ఇప్పుడు భవానీ మాల వేసుకుని విజయవాడ వెళ్ళి వాళ్ళకు మాల విసర్జన చేసుకుని వస్తారు, వాళ్ళ ఇరుముడి చెల్లించుకొని. అలాగే శివమాల, అదేవిధంగా గోవిందమాల, అలాగే మనం కూడా శబరిమల వెళ్ళి మన యొక్క ఇరుముడిని అక్కడ చెల్లించుకుని సమర్పించుకుని స్వామివారికి మనం తిరిగి వేరే వేరే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ప్రతి ఒక్కరు ఒక ఆనవాయితీగా జరిగింది. అయితే ఇక మీద వెళ్ళి ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో చాలా మంది అన్ని చూసినవి మరలా చూస్తున్నారు. అది తప్పని నేను చెప్పే ఆ హక్కు అర్హత నాకు లేదు, కానీ వెళ్ళకూడదని కూడా లేదు. కాకపోతే ఇక మీద ఇవన్నీ మీరు చూసి ఉన్నారు కాబట్టి గతంలో ఏదైతే మనం దీక్ష తీసుకున్నామో స్వామివారి దీక్ష, ఆ స్వామివారి తాలూకు ఏవైతే పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి తెలుసుకునే ప్రయత్నం మీదుగా ఇక మీద వెళ్ళేవాళ్ళు చాలా మంది శబరిమల చూసి అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఎక్కడైతే స్వామివారు పుట్టారో ఆ పుణ్యస్థలానికి, అలాగే ఎక్కడైతే స్వామివారి ఆలయాలు బయటికి వచ్చాయో చాలా మట్టు అవన్నీ ఎక్కడ ఉన్నాయో కూడా చాలా మంది తెలియలేదు. ఒక డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు లాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో అనేవి తెలియజేయడం జరిగింది. అయితే ఆరింగవ్, కొలత్పులై, ఎరమేలి, అచ్చన్కోవల్, సబరి అయితే ఎంతమంది స్వామివారు పుట్టిన పందల దేశానికి వెళ్ళారు నాకు తెలియదండి. వెళ్ళలేని వారు ఉంటే పందల దేశానికి వెళ్ళండి, స్వామివారు పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి. అదేవిధంగా అచ్చన్కోవల్, ఆరింగవ్, కొలత్పులై, ఎరిమేలి, అలాగే మనకు శబరిమల స్వామివారికి వెళ్ళే దారిలోనే మనం దర్శించుకుని వెళ్తాం కాబట్టి ఇలాంటి స్వామివారి తాలూకు దేవాలయాల మీద మీరు వెళ్ళి దర్శించుకోవడం వల్ల తెలియని కొన్ని ఆచారాలు కూడా, అక్కడి సాంప్రదాయాలు కూడా, స్వామివారి గొప్పతనం కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా ఉంటుంది అని నా ఆలోచన అండి. చాలామంది అన్ని పుణ్యక్షేత్రాలు ఎన్నోసార్లు వెళ్ళి ఉంటారు, 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు, 10 సార్లు వెళ్తూనే ఉంటారు. ఈసారి ఎవరైనా మాల వేసుకుని శబరిమల వెళ్ళేటప్పుడు మీరు ఏదైతే వెళ్దాం అనుకున్న ప్రోగ్రామ్స్లోనే అందులో కొన్ని భాగంగా స్వామివారి తాలూకా మహిమలు ఉన్న ఆ ఏరియా కాసి ఒక్కసారి అచ్చన్కోవలు కానీ, ఆరింగవులు కానీ, కొలత్పులు కానీ, అలాగే సూర్యముత్తెన్ దేవాలయం ఒకటి ఉంది. ఇలాంటివన్నీ కూడా చూస్తే తెలియని కొన్ని విషయాలు కూడా మనకి తెలుస్తాయని ఆలోచన భావం మనకి, అంటే మీ అందరికీ కూడా నాతో పాటు. అదేవిధంగా